వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు ఆలు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. బెండకాయ డీప్ ఫ్రై చేసి ఆలుతోటి కలిపి చూపిస్తున్నాను. 6 కేజీ బెండకాయలు తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు చేసే విధానం: బెండకాయలు కడిగి ఆరబెట్టుకొని తుడిసి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగపెట్టుకోవాలి. కాగిన ఆయిల్లో ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయని ఫ్రై చేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై. మనకు బెండకాయలు అట్లా ఫ్రై అయినాక ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, అట్లా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటే ఆ వేడి ఇంకా పీల్చుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా బెండకాయలన్నీ బెండకాయ ముక్కలన్నీ అట్లా ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ తీసి పక్కన పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసి నీళ్ళల్లో ఇట్లా కడిగి ఆలుగడ్డలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసినాక ముందుగా పొడవుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు, సాల్ట్ కలిపేసుకొని పసుపు బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా అట్లా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆలు కూడా డీప్ ఫ్రై చేయొచ్చు, కానీ మరి హెవీ ఆయిల్ అవుతుంది అనేసి మామూలుగా నేను మామూలుగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అదంతా అట్లా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆలు వేసిన ఉప్పు బాగా కలిపి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం వేసుకొని కొంచెం కసూరి మేతి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి బెండకాయలకి మళ్ళీ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా, ఈ ఉప్పు, కారం, పసుపు అంతా బాగా పీసి పట్టేటట్టు కలుపుకొని పప్పుల పొడి అంటాం కదా, ఆ పొడి వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంది కదా బెండకాయల్లో, ఆ ఆయిల్ అంతా పీల్చాలంటే ఆ పప్పుల పొడి వేయడం వల్ల మనకి ఆయిల్ ఎక్కువ అనిపించదు అనమాట. డీప్ ఫ్రై చేసాం కదా, అది తెలియకుండా ఆయిల్ ఎక్కువ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేస్తే మనకి ఆలు బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇది ఫంక్షన్లలో చేస్తారు, అంటెల్లో చేస్తారు డిఫరెంట్గా. నేను పీజీలో చేశాను కాబట్టి 6 కేజీలు బెండకాయలు, 1 కేజీ ఆలు, అంటే 2 కేజీల దగ్గర వేసి చేసి వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మేము ఉంటా. బాయ్. థ్యాంక్ యూ.